దేవుడు. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో కూడా దేవుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మేలు ఖచ్చితంగా దేవుడు చేసుకుంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నా జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఏ మేలు కూడా చేయలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి కొంచెం. అసలు మనం ఈరోజు ఇక్కడ చేరి కూర్చున్నామంటే కూడా అది దేవుడు చేసినటువంటి మేలే. దేవుడు చేసేటువంటి మేలు అవి కంటికి కనపడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. నిజంగా సురేష్ని, అరుణని, విశ్వ సందేశ్ని దేవుడు ప్రేమించి వారి వారి యొక్క వృత్తుల్లో అయితేమి, వారి విద్యలో అయితేమి దేవుడు ఆశీర్వదించి ఈరోజు వరకు ఒక మంచి స్థానాన్ని దేవుడు అనుగ్రహించినాడంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమే. దేవుడు ఇవ్వకపోతే మన జీవితంలో ఏది కూడా మనం పొందుకోలేము. మనము పొందుకున్న ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చినదే అని మనం గమనించుకోవాలి. మన సొంతంగా మన సొంత జ్ఞానముతో ఏది కూడా మనము పొందలేము. ప్రతిదీ కూడా దేవుని ద్వారానే మనం పొందుకుంటాం. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవా నాకు ప్రతిష్ఠిత జనమై ఇందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, నీకు పేరు ఘనత కలుగును, నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. దేవుడు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు. కీర్తి, ఘనత కలిగి నీవు హెచ్చించబడదు అని చెప్తాను చూడండి. ఒక మనిషి హెచ్చించబడాలంటే, ఒక మనిషి గొప్పవాడు కావాలంటే దేవుని యొక్క దీవెనలు చాలా అవసరం. మరి దేవుని దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంటే, ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. కీర్తనలు 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. చాలా 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 గొప్ప మాట అది. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగబడును అని చెప్తుంది. అంటే ప్రతి వాడు కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి వారి ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకిస్తాడు. మరి సురేష్ అయితేమి, అరుణ అయితేమి, విశ్వ సందేశ్ అయితేమి ఈ రోజు ఈ స్థానాన్ని పొందుకున్నారంటే అది ఆషామాషైన పని కాదు. ఎన్నోసార్లు వాళ్ళు ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి మోకరించి ఉంటేనే ఇవి పొందుకుంటారు. మనతో మనం ఏమి కూడా సాధించలేము. అందుకే దేవుని మాటలో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే విశ్వ సందేశ్కి దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అని మనం చూస్తున్నాం. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా, నిజంగా తన తోటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు విశ్వ సందేశను హెచ్చించున్నాడు. బీఎస్సీ నర్సింగ్లో మరి ఫ్రీ సీటు సాధించున్నాడంటే అది దేవుడు హెచ్చించినట్లుగానే. మనుషులు మనం కోరుకుంటే అది జరగదు, దేవుడు ఇవ్వాలి. అందుకే మీకు అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. విశ్వ సందేశ్ కూడా చాలాసార్లు దేవుని ప్రార్థన చేసి ఉండొచ్చు. నాకు సీటు రావాలి, నాకు నా తల్లిదండ్రులు కోరుకున్న విధంగా, నా తల్లిదండ్రుల స్తోమతను బట్టి నాకు ఉచితంగా సీటు రావాలి దేవా అని ప్రార్థన చేసినప్పుడు మరి తల్లిదండ్రుల ప్రార్థన, విశ్వ సందేశ్ ప్రార్థన ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు చేరినప్పుడు దేవుడు మేలు దయచేస్తాడు.
మరొకసారి చూడండి, దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. ఈరోజు ఏమి ఆనందమైనటువంటి దినం, సంతోషమైనటువంటి దినం. ఈ సంతోషమైన కార్యాన్ని వారి కుటుంబంతో మాత్రమే కాకుండా సంఘముతో గడపాలని ఆశించినప్పుడు సంఘము అయిన మనము కూడా వారితో పాటు కలిసి సంతోషించాలి. చూడండి, ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక ఉంటుందని ఆదివారం రోజే తెలియచేయబడింది. అయినా కూడా ఎంతమంది వారి సంతోషంలో మనం పాలు పంచుకుంటున్నాం అంటే, దేవుడు చెప్తున్నాడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు మీరందరూ కూడా నాతో పాటు సంతోషించండి అంటాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కూడా మీరందరూ నా విందులో పాలు పంచుకునండి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు కూడా ఆశీర్వదించినప్పుడు కూడా, మరి సురేష్ అయితేమి, అరుణ్ అయితేమి, మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులను కొనియాడుటకు ప్రార్థన కూడిక ద్వారా ఈరోజు ఇక్కడ చేరి సంఘమును చేర్చుకుని ప్రార్థిస్తూ దేవునికి మహిమకరంగా ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినారంటే మనందరం కూడా వారి కోసం, వారి అభివృద్ధి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అని మనం చూస్తున్నాం. తుదకు నీవు కొద్దిగా ఉండినను అంటే, మొదట నీవు కొద్దిగా ఉండినను తుదకు నీవు ఏమవుతావంట, మహా అభివృద్ధి. మొదట కొద్దిగానే, తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మహా అభివృద్ధి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును నేను వర్ధిల్ల చేస్తాను అంటాడు దేవుడు. ఏం చేస్తాడంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. చదవమ్మా మాట 8వ అధ్యాయము 5వ వచనం నుంచి. అప్పుడు నీ నీతి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా